టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొత్తకోట దయాకర్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం పర్కాపూర్ గ్రామం కాగా ఈయన 1953 ఆగస్టు 18న పద్మావతమ్మ వెంకట కృష్ణారెడ్డి లో రాజకీయ రంగ ప్రవేశం చేసి అమరచింత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1994 మరియు 1999 సంవత్సరాలలో అమరచింత నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత మళ్లీ వరుసగా ఓటమి పాలయ్యారు. 2009లో మక్తల్ నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం మక్తల్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన తర్వాత టీడీపీలోనే కొనసాగుతున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దయాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని దయాకర్ రెడ్డి స్వగ్రామమైన పర్కాపురం గ్రామానికి చేరుకోగా సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అంత్యక్రియలకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. దయాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి మరియు జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ అధ్యక్షుడుగా జ్ఞానేశ్వర్ తదితరులు తమ